బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర కారులో అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరు నుంచి విజయవాడ వెళ్తున్న కార్ను మార్టూరు పోలీసులు తనిఖీలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ డబ్బులకు ఎలాంటి ఆధారాలు లేవని డీఎస్పీ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీగా డబ్బు పట్టుబడడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఈ బొల్లపల్లి టోల్ దగ్గర ఏర్పడడం జరిగింది. అప్పుడు వచ్చేసి 24 hours మన వాహనం తయారు చేసుకుంటాము. ఈరోజు ఈవినింగ్ 6:30కి ప్రాంతంలో బొల్లపల్లి చెక్ పోస్ట్ దగ్గర టోల్ దగ్గర ఎదురుపడే ఎస్ఐ గారు సిబ్బంది తనిఖీ చేయగా అప్పటి నుంచి మన ఒంగోలు సైడ్ నుంచి ఒక వాహనం వచ్చింది, రిజర్వ్ వాహనం. దాని వాహనం తనిఖీ చేయగా దాంట్లో క్యాష్ దొరికింది. సో దాంట్లో వచ్చేసి శ్రీనివాసరెడ్డి అని చెప్పి విజయవాడ చెందిన శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా డ్రైవర్ వచ్చేసి శ్రీనివాస్ అని చెప్పి డీజర్లో క్యాష్ రావడం చెప్పడం జరిగింది. ఈ క్యాష్ ఎప్పుడు చేశారని చెప్పి విచారించగా వాళ్ళు కొంచెం నుంచి తెచ్చామని చెప్తున్నారు. సో వీళ్ళు వచ్చేసి స్వీట్స్ మిల్స్ అని చెప్తున్నారు, అక్కడ మిల్లర్స్ కోసం చెప్తున్నారు. సరైన ఆదాయం చూడమన్నా మేము క్యాష్ చేసి కట్టాక్స్ పంపిస్తున్నాము. సెకండ్ ట్యాక్స్ వాళ్ళు తర్వాత సేవ తీసుకుంటారు. ప్రస్తుతానికి క్యాష్ వచ్చేసి మేము వచ్చేసి బాపట్ల నుంచి మా పంపిస్తున్నాము.